జీ5 యాప్ డౌన్లోడ్ చేసుకుని పూర్తి ఎపిసోడ్లని ఉచితంగా చూడండి. అవును అఖిల్ బాబు, రూపారాణి కృష్ణ తులసిలు కలిసి జుగల్బందీ చేయాలని మా చైర్మన్ గారు చెప్పారంట. అది ఎలా కుదురుతుంది శ్యామా? రూపారాణికి పాడేది నువ్వే కదా. అటు రూపారాణి ఇటు కృష్ణ తులసి ఒకే స్టేజ్ మీద నిలబడి ఎలా పాడగలుగుతావు? చెప్పే, మీ చైర్మన్ గారికి ఫోన్ చేసి ఈ ప్రోగ్రాం నేను చేయనని చెప్పి, జుగల్బందీ అయితే నేను చేయను అని మీ చైర్మన్ గారికి ఫోన్ చేసి గట్టిగా చెప్పే అవకాశం లేదు అఖిల్ బాబు. ఎందుకు లేదు? ఎందుకంటే నేను అగ్రిమెంట్ మీద సంతకం చేశాను అఖిల్ బాబు. అగ్రిమెంట్ మీద సంతకం చేసి ఇప్పుడు ఇలా ప్రోగ్రాం చేయను అని చెప్పలేను కదా అఖిల్ బాబు. మరి ఎలా పాడతావు శ్యామా? ఒక మనిషి ఒకే స్టేజ్ మీద ఇద్దర్లా పాడడం అనేది ఇంపాసిబుల్ కదా. రూపారాణి ప్రోగ్రాం అయితే నువ్వు తెర వెనుక నిలబడి పాడేదానివి. ఇది అలాంటిది కాదే, జుగల్బందీ. రూపారాణితో పాటు నువ్వు కూడా తెర ముందు నిలబడి పాడాలి. దీనికి ఒకటే పరిష్కారం శ్యామ. ఏంటి అఖిల్ బాబు? ఆ రోజు ప్రోగ్రాం కి రూపారాణి రాకుండా ఉండడం, అదే పరిష్కారం. ఆ రోజు తనకేదో ఇంపార్టెంట్ పనుందని ఆ ప్రోగ్రాం కి రావడం కుదరదని రూపారాణి చేత వాళ్ళకి ఫోన్ చేసి చెప్పించు. నువ్వు ఒక్కదానివే ఆ ప్రోగ్రాం చేయి, ప్రాబ్లం సాల్వ్ అవుతుంది. కుదరదు అఖిల్ బాబు, అలా చేయడం కుదరదు. ఆ ప్రోగ్రాం జరగకపోతే రూపారాణికి ఆదిత్యకి పెళ్లి జరగదు అని చెప్పింది కదా గురుబమ్మ. అందుకోసమే కదా నేను పాట పాడడానికి ఒప్పుకున్నాను. అదేదో సపరేట్ ప్రోగ్రాం అనుకుని ఒప్పుకున్నాను. అదే ఇది ఒకటే ప్రోగ్రాం అని తెలుసుంటే ఇలా జరుగుండేది కాదు. అగ్రిమెంట్ మీద సంతకం చేసేదాన్ని కాదు. మరి ఇప్పుడు ఏం చేద్దాం శ్యామ? ఈ గండం నుంచి ఎలా బయటపడతాం? మనం చేసేదేమీ లేదు అఖిల్ బాబు. కన్నయ్య ఏదో ఒకటి చేయాలి. పూర్తి ఎపిసోడ్లని జీ5 లో ఉచితంగా చూడండి. యాప్ ని ఇప్పుడే డౌన్లోడ్ చేయండి.